మీ పేరేనా? వెంకట వెంకట్. ఏం చేస్తుంటారు? ప్రైవేట్ ఎంప్లాయ్. ప్రైవేట్ ఎంప్లాయ్. ఇప్పుడు మన రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు పరిపాలన ఎక్కారు. ఒక 15 days సుమారుగా అవుతుంది. ఇప్పుడు ఈ వరుసగా ఒక్కొక్క నిర్ణయం తీసుకున్నారు. ఫస్ట్ నిర్ణయం వచ్చేటప్పటికేమో ఉచిత బస్సు, రెండో నిర్ణయం వచ్చేటప్పటికేమో ప్రభుత్వ స్కూల్లోని ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఖచ్చితంగా చదివి తీరాలి. అంటే కింద స్థాయి ఉద్యోగి నుంచి జిల్లా కలెక్టర్ వరకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదవాలని చెప్పి ఒక పెట్టారు. ఒక రూల్ తీసుకొస్తున్నారు. కరెక్టేనంటారా మీరైతే? అది కరెక్ట్ కాదన్న. మామూలుగా రీఎంబర్స్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే. ఫీజ్ స్ట్రక్చర్ అనేది ఒక్కొక్క స్కూల్ కి సెట్ చేసిర్రు అనుకోండి, ఓకే. ఎవరికి నచ్చిన చోట అక్కడ చదువుకుంటే బెటర్. ఓకే. వీళ్ళు ఇక్కడ చదువుకోవాలి అక్కడ చదువుకోవాలని చెప్పడానికి ఎవరికి అవకాశం లేదు, చెప్పకూడదు. కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదండి. ఓకే. మరి ఈ ప్రభుత్వ స్కూళ్ళు ఉండే కొద్ది స్టాండర్డ్స్ పడిపోతున్నాయి కదన్నా, దాన్ని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నారేమో అయి ఉండొచ్చు కదా. కొన్ని మంచి స్కీమ్స్ పెట్టాలని, పిల్లలకి అన్ని ఫెసిలిటీస్ కల్పించాలి, మీరు అనుకునే రీస్ట్రక్చర్ చేయాలి స్కూల్స్ ని, డిజైన్ మంచి ప్లే గ్రౌండ్ వాళ్ళందరికీ స్కూల్ కి వెళ్ళేటట్టు, పిల్లలకి రోజు పొద్దున్న లేస్తే స్కూల్ కి వెళ్ళి ఆడుకునేటట్టు, చదువుకునేటట్టు అలాంటి వెదర్ కల్పించాలి. అంతేగాని ఎన్విరాన్మెంట్ ఉండాలి. అలాంటప్పుడు ఆటోమేటిక్ గా కనెక్ట్ అవుతారన్న. నేను కూడా గవర్నమెంట్ స్కూల్ చదువుకొని వచ్చారు. ఇప్పుడు ఈ పథకం అయితే కొంచెం ఇబ్బంది అని అంటారు మీరు. రెండోది వచ్చేటప్పటికి లేడీస్ ఉచిత బస్సు అనేది ఇచ్చారు కదన్నా, దాని వల్ల చాలా మంది క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈవెన్ బాయ్స్ కూడా, మగవాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ పెరుగుతుందండి ఫ్రీ బస్ అనేది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఆ పథకం అనేది? అన్న ఇది ఓకే, కానీ కాకపోతే కొంచెం ఏంటంటే హాలిడేస్ టైమ్స్ లో ఇస్తే బెటర్. డైలీ రోజు ఇచ్చారు అనుకోండి, ఊరికే తిరిగే వాళ్ళు కూడా ఉంటారు, క్రౌడ్ ఎక్కువ అవుతుంది. మామూలుగా వీకెండ్స్ ఇస్తే ఎవరైనా సరదాగా పోయేటోళ్ళు పోతారు, టెంపుల్స్ కి అటు ఇటు ఏదైనా విజిట్ చేసేటోళ్ళు చేస్తారు. ఇది నా ఒపీనియన్. ఓకే, మీ ఒపీనియన్ అయితే అలా ఉంటుందండి. ఇప్పుడు రీసెంట్ గా ఇవాళ కూడా మళ్ళీ ఇంకో పథకం అనేది పౌర సరఫరాల శాఖ మంత్రులతో కూర్చొని చర్చిస్తున్నారు. ఏంటంటే 500కే గ్యాస్ బండ్ ఇస్తాం అనే హామీ ఉంది కదా, దాన్ని నెరవేరుద్దాం అనుకుంటున్నాం. అంటే 100 రోజుల్లో అన్ని హామీలు నెరవేర్చేస్తాము అని. 500 కి సబ్సిడీ పర్లేదు, మంచిది అంటారా? అది దీంట్లో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఏం అడుగుతున్నారంటే, కొత్తగా రేషన్ కార్డు పెట్టుకునే వాళ్ళకి వాళ్ళకే ఇస్తాము, పాతగా ఉండే వాళ్ళకి ఇవ్వమన్నట్టు ఏదో రూమర్స్ వస్తున్నాయి. అవేం రావట్లేదు, కానీ కొత్త రేషన్ కార్డులు ఇష్యూ చేసి అందరికి, అంటే ప్రతి ఇంటికి కూడా సబ్సిడీ వెళ్ళింది అనుకోండి, అందరు కరెక్ట్ గానే ఉంటారు, సెట్ అయిపోతుంది. ఇదైతే మంచి దీని గురించి రూమర్స్ అవసరం లేదు. ఓకే. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే, కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ కూడా ఉచిత హామీలు, ఎక్కువ ప్రజల సోమరపోతులు చేసే హామీలు అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అన్న ఉచితాలు కావన్నా 50-50 అంత. ఓకే. గవర్నమెంట్ కొంచెం భరిస్తుంది. మామూలుగా ఎవరైతే బిలో పావర్టీ లెవెల్ ఉంటారో వాళ్ళందరికీ యూజ్ అవుద్ది అంతే. ఇది ఉచితంగా డబ్బులు వేస్ట్ చేయడం అనేది ఏం కాదు. చెప్తా వినండి, మామూలుగా ప్రీవియస్ గవర్నమెంట్ లో ప్రతిదాన్ని కూడా డబ్బులు అడ్డగోలుగా ఖర్చు పెట్టారు. వీళ్ళు లిమిటెడ్ గా మంచి షెడ్యూల్ పెట్టుకొని చేశారు అనుకోండి, అది నేను ఉచితాలు అనుకోండి. ఇంత ముందు కూడా 300కి 400కి గ్యాస్ ఉంది కదా, మరి అప్పుడు ఉచితాలని అంటే డబ్బులు వేస్ట్ కాలేదా? అర్థమైందా అన్న? మామూలుగా ప్రతిదీ కూడా యూజ్ అవుతుంది, కాకపోతే ఇది సిస్టమేటిక్ గా చేస్తే మాత్రం అందరికి యూజ్ అవ్వాలి. సిస్టమేటిక్ చేస్తే పర్ఫెక్ట్ గా సెట్ తీసుకోవాలి. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఏం చెప్పలేమన్నా, కొన్ని డిసిషన్స్ అయితే పర్లేదు, ప్రస్తుతానికి అయితే పర్వాలేదు అని అంటారు. ఈ 5 సంవత్సరాల పరిపాలన అనేది కరెక్ట్ గా సాగిస్తారనుకుంటారు ఆయన అయితే? అన్న ఉంటది అన్న, మధ్యలో ఎవరు పుల్లలు పెట్టకుండా ఉంటే కరెక్ట్ గా జనాలకు కనెక్ట్ అయ్యారన్న. అయిన అనుకోండి, ఎవరు వచ్చినా గానీ ఎవరేం చేయలేరు. వీళ్ళు చేసేది కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటే మాత్రం పర్లేదు. ట్రాన్స్పరెంట్ గా చేసే ఫలం అయితే నెక్స్ట్ కూడా ఇంది అవకాశం అంటారు మీరు?